ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే 2014-19 సంవత్సరంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ అనే రెండు కళ్ళని, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనే రెండు ప్రాథమిక సూత్రాలతో సంక్షేమాన్ని కలుపుకొని సమగ్ర రాష్ట్రాభివృద్ధికి పూలబాటలు మొదలుపెట్టారు. అయితే వారిని నమ్మి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 33,000 ఎకరాలు ఇచ్చారు అంటే అది మీ గొప్పతనం, వారి గొప్పతనం. మరి ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా ఉన్నాం. ఆయన ఏపీ అంటే ఏ అంటే ఆపటం, పి అంటే పడగొట్టటం. నేను అడుగుతా ఉన్నా, మీరు కనీసం 4-5 ఎకరాలు భూమినన్నా సేకరించగలరా? అవి చేతగాకే మీరు మీ కుటుంబ సభ్యులు ఈ రోడ్డున పడ్డారు కదా. మరి 33,000 ఎకరాలు ఎలా సాధ్యమైందో మీరు అర్థం చేసుకోవాలి. అది ఆ వ్యక్తికి ఉన్న, అది ఒక పరిపాలనా దక్షుడికి, ఒక పరిపాలన లేని అసమర్థ నాయకుడికి ఉన్నటువంటి డిఫరెన్స్ అని మీరందరూ అర్థం చేసుకోవాలి. మరి 3 అత్యద్భుతమైన యూనివర్సిటీలు తీసుకొచ్చారు. ఇంకా 120 ఇన్స్టిట్యూషన్స్. చంద్రబాబు నాయుడు గారు పొద్దున సాయంత్రం కష్టపడి ఒక్కొక్కరిని 4-5 సార్లు కలిసి ఎంతమందికో భూమినిచ్చి జీవోలు ఇస్తే 120 సంస్థలని కేవలం ఈ వ్యక్తి మీద ఉన్నటువంటి కక్షతో ఒక వర్గం మీద వర్గాలు సృష్టించి అవన్నీ క్యాన్సిల్ చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మన పన్నులతో, మన కష్టాలతో, మన చెమట చుక్కలతో కట్టిన ప్రజావేదికని కూల్చినటువంటి కక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంటారు పేదల పక్షపాతి అని. ఇది పక్షపాతం ఎలా అవుతుంది అని నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా